Okay, good morning to all of you. How are you? Good. ఎగ్జామ్ మంచిగా కొంచెం కేర్ఫుల్గా ఏం ఇది కాకుండా కొంచెం మంచిగా రాయండి. ఎందుకంటే బాగా చదివారు కదా అందరూ. ఓకే, రైట్. ఎలాంటి మనము ఛాన్సెస్ తీసుకోవద్దు. ఎందుకంటే కష్టపడి రాస్తే ఇప్పుడు ఈ మార్కులు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు 70% మార్క్స్ కాబట్టి లాస్ట్ టైం అంటే 30% వెయిటేజ్ చేయాలి. కానీ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కష్టపడి చదివితే అంత మంచిగా దాని మీద ఉంటుంది అన్నమాట. ఓకే కదా? రైట్ రైట్. ఎలాంటి అశ్రద్ధ అలాంటి ఎగ్జామ్ రాసేటప్పుడు చూపించకండి. అటు ఇటు తిరగడం కానీ, పక్కకు తిరగడం కానీ, కామ్ పిన్ డ్రాప్ సైలెన్స్గా బాగా రాసుకుంటే మీరు విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ ఆల్. క్లాస్ విశ్రామ్. ఇప్పుడు మీరు అందరు కూడా టోకెన్స్ తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్తారు. అందరు మంచిగా చదివిరా? మంచిగా రాయండి ఎగ్జామ్. మీరు చదివిన దానికంటే ఎగ్జామ్ ఇంకా బాగా రాయాలి. మీరు అందరు కూడా ఈజీగా రాయగలుగుతారు ఎగ్జామ్. డోంట్ వరీ. తర్వాత ఇప్పుడు టోకెన్ తీసుకొని వెళ్తారు. ఒకటి ఇక్కడ టోకెన్ తీసుకొని సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ టోకెన్ ఎక్స్చేంజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు. ఎందుకంటే మన సీటింగ్ అలాట్మెంట్లో కూడా క్లాస్ రూమ్లో మళ్ళీ ఏ టోకెన్కి ఎవరు వచ్చింది అనేది తెలుస్తుంది మనకు. కాబట్టి టోకెన్ ఎక్స్చేంజ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఒకటి, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ జాగ్రత్తగా చదవండి. జాగ్రత్తగా చదివి రిలవెంట్ ఆన్సర్సే రాయాలి. ఒకదానికి ఒకటి ఆన్సర్ రాస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి రిలవెంట్ ఆన్సర్సే రాయాలి. ఈ అందరు కూడా చాలా మంచిగా రాస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అందరు కూడా డిసిప్లిన్గా ఉండండి క్లాస్ రూమ్లో. అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. Roll call, Visham.